కొంతమంది కార్పొరేటర్ కూడా ఉన్నారు. చెప్పండి మేడం, ఏంటి ఇంత దౌర్జన్యంగా చూడండి, వీళ్ళు ఆడవాళ్ళేనా పోలీసులు? ఏందన్నా, ఎందుకు తప్పుతున్నారు, ఎందుకు లాగేస్తున్నారు మీరు? మీకు అవసరం ఏముంది? ఎందుకన్నా ఎందుకు చేస్తున్నారు మీరు? మీ దొబ్బవలసిన అవసరం ఏముంది సార్? చెప్పండి, మీరు మీ దొబ్బవలసిన అవసరం ఏముంది? నీకేమన్నా ఉందా? నీకేమన్నా అనిపిస్తుందా? నీకేమన్నా అనిపిస్తుందా? నీకేమన్నా కనిపిస్తుందా? నీకేమన్నా కనిపిస్తుందా అని అడుగుతున్నా. నువ్వు ఐడి కార్డు ఏమంటున్నావు? నీకేమన్నా కనిపిస్తుందా? నీకు అవసరం ఏముంది? దొబ్బవలసిన అవసరం ఏమొస్తుంది అంటున్నా. పోనీ కాదన్నా, దొబ్బవలసిన అవసరం ఏముంది? కష్టపడతాం చెప్పండి, చెప్పండి మాట్లాడు. ఈ రోజు పెంచినటువంటి బస్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా బస్ భవన్కి వస్తుంటే ఇలా అక్రమంగా అరెస్ట్ చేసి ఇలా పోలీసుల నియంత్రణ పాలన నడుస్తుంది. జై తెలంగాణ. ఈరోజు జై ఇలా ప్రజాపాలన అంటే ఏ విధంగా ఇది పరిస్థితి. ప్రజాపాలన అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే పెంచిన ఛార్జీలు తగ్గించాలి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ వస్తే మాత్రం ఆర్టీసీ బస్ స్కీమ్ అని చెప్పిర్రు, ఉచిత బస్ స్కీమ్ అని చెప్పిర్రు. కానీ ధరలను పెంచి వల్ల ప్రజల మీద భారం తీసుకొని వస్తుంది. దీని విషయం మీద ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బస్ భవన్కి వచ్చి వాళ్ళ ప్రజల పక్షాన పోరాటం చేస్తే ఈ తరాలో వేల మంది పోలీసులను పెట్టి నివాసాల వద్ద అరెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ప్రజలు. వాళ్ళ మీద భారం పడ్డది, ఆర్థిక భారం పడ్డది. చెప్పండి అన్న. నిజస్వరూపం బయటపడింది. 2 సంవత్సరాలనే ఈ ప్రభుత్వం యొక్క నిజస్వరూపం బయటపడింది. 420 దొంగల మీద ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. చేత కాకపోతే దిగిపోండి. ఎందుకంటే ఎంతసేపు వేరే వాళ్ళ మీద చెప్తుంటారు. రాబోయే జూబ్లీ ఎలక్షన్స్ దీనికి నిదర్శనంగా సీఎం రేవంత్ రెడ్డిని దించే విధంగా ఉండాలి. వెంటనే తగ్గించాలి. ఉచిత బస్సు పేరు మీద ద్రోహం, ఇది ఉచిత బస్సు మీద మోసం. ఇది పరిస్థితి. ఈరోజు రేవంత్ ప్రభుత్వం ఛార్జీలు తగ్గే వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచడం ఖాయం. జూబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. ఎన్నికల్లో ఏదైతే బస్ ఛార్జీలు పెంచారో ఖచ్చితంగా నా సోదరి మనులు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. అంటే ఎక్కడ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి ఈ నేపథ్యంలో వాళ్ళు ఏదైతే ఆర్టీ ఛార్జీలు పెంచారో అని చెప్పేసి అవి తగ్గించాలని చెప్పేసి వచ్చిన ఆందోళనకారులనే కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలనే కావచ్చు, అంటే పోలీసులు మాత్రము అదుపులోకి తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్టుల పర్వతం అయితే ఇక్కడ కొనసాగుతున్నది. అంటే అడ్డొచ్చిన వాళ్ళను ఎవరినైనా సరే చూడకుండా మీడియా వాళ్ళని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా పోలీసు రాజ్యాంగంగా వీళ్ళు చేయడం అనేది అయితే జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఇది? ఇది ఒక రౌడీ రాజ్యాంగం మేము భావిస్తున్నాము. మర్యాదపూర్వకంగా పెంచిన ఛార్జీలను తగ్గించమని బస్ భవన్ కు మర్యాద పూర్వకంగా ఈ రోజు మా మాజీ మంత్రులు, మా బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు అందరు తగ్గించమని మర్యాద పూర్వకంగా వచ్చినప్పుడు హౌస్ అరెస్టులు, మధ్యలో దొరకబట్టుకొని అరెస్టులు చేయడము, వాళ్ళ గురించి మేము నాయకుల గురించి ఇక్కడ బస్ భవన్ ఏర్పడి మమ్మల్ని అరెస్ట్ చేద్దామని చూడు. ఒక రౌడీ రాజ్యం నడుస్తుంది, ఒక రాజ్యాంగం రేవంత్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ. ఇది ప్రజాపాలన అంటే ఇట్లుంటదా? ఇది పోలీస్ పాలన, ప్రజాపాలన. శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తా ఉంటే సామాన్యుని నడివిరిచేటువంటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యను మేము వ్యతిరేకిస్తూ నిరసిస్తూ పెంచిన ఛార్జీలు తగ్గించాలని మేము శాంతియుతంగా చేస్తా ఉంటే వాళ్ళ అరెస్టులు, ఈ దుర్మార్గం అరెస్టులు
ప్రభుత్వం ఖండిస్తూ ఉంది. ఈ అరెస్టులకు భయపడితే తెలంగాణ సాధించే వాళ్ళమే కాదు, ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ తప్పకుండా ప్రజల పక్షాన నిలబడుతుంది. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించే వరకు పోరాడుతుంది. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఈ అరెస్టులను? సిగ్గు చేటి సీఎం రేవంత్ రెడ్డికి మహిళలను కోటవచరాలను చేస్తా అని మహిళలని పోలీసులతో కొట్టించి అరెస్ట్ చేపిస్తున్న రేవంత్ రెడ్డికి ఒక సిగ్గు చేట అనిపించాలా. డౌన్ 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 ఏం లేదండి, ఇది ప్రజల పాలన కాదు, సీఎం రేవంత్ రెడ్డి పాలన అవుతుంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి పాలన అవుతుందండి. కావాల్సుకొని చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది పరిస్థితి. ఇక్కడ మహిళలను చూడకుండా ఇక్కడ వీళ్ళని తరిమి అంటే అక్కడ డైరెక్ట్గా వాళ్ళ పోలీస్ వెహికల్లో వేసే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారు.